ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పాలన అద్భుతంగా జరుగుతున్న రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వినుకొండలో వైసీపీ కార్యకర్త షేక్ అబ్దుల్ రషీద్ అనే యువకుడిని నరికి చంపడంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా కనిపించడం లేదని జగన్ చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలను రక్షణ లేకుండా పోయిందని ఆయన కామెంట్లు చేశారు. వైసీపీని అనగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని జగన్ పేర్కొన్నారు. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని జగన్ కామెంట్ చేశారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ యంత్రాంగాలన్నిటినీ నిర్వీర్యం చేశారని, దీంతో నేరగాళ్లు, అంతకులు చెలరేగిపోతున్నారని జగన్ పేర్కొన్నారు. హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని, అధికారం స్వాస్థ్యం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరపాలని జగన్ కోరారు. మోదీ, అమిత్ షా రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని జగన్ వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. సరీద్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని జగన్ పేర్కొన్నారు. జగన్ వెల్లడించిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.